గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నంచ శ్రీనివాసం భజే నిశం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క భక్తులందరూ కూడా సకల సంపదలతోటి సత్సంతానాభివృద్ధితోటి దంపతులందరూ అన్యోన్య దాంపత్యముతోటి సకల కళ్యాణములతోటి తొలతూగాలి అనే ఆకాంక్షతోటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధిలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహించుకుంటున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ఈనాటికి 11వ రోజులో మనం ప్రవేశించాము విజయవంతంగా. మరి స్వామి యొక్క అనుగ్రహంతో మనందరము కూడా జీవిస్తున్నామనే విషయం నిర్వివాదమైనటువంటి విషయం. మరి స్వామి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అంటే స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. స్వామి ఎప్పుడు ప్రసన్నమవుతారు? వారికి ఉన్నటువంటి మధుర స్మృతులు మధురానుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొనియాడినప్పుడు స్వామివారు ప్రసన్నమై వెంటనే మనలను అనుగ్రహిస్తాడు. మరి వారికి ఉన్నటువంటి మధురానుభూతులు ఏమిటంటే అమ్మవారిని చూడటము, అమ్మవారిని మొదటిసారిగా కలవటం అనేది వారికి ఉన్నటువంటి మధురానుభూతులు మధుర స్మృతులుట. మరి మొదటిసారిగా పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు ఏ విధంగా చూశారు, అలాగే పద్మావతి అమ్మవారు శ్రీనివాసుణ్ణి మొదటిసారిగా ఎలా చూశారు అంటే ప్రమదవనంలో పద్మావతి అమ్మవారి చెలికెత్తలతోటి విహరిస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో ఘీంకరిస్తూ ఒక మదపు టేనుగు వచ్చింది. అక్కడికి వచ్చేటప్పటికి చెలికెత్తలతో పాటు అమ్మవారు పద్మావతీదేవి ఒక చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. ఇంతలోకి ఆ ప్రబంధమనంలోకి ఒక అశ్వాన్ని అధిరోహించి గుర్రాన్ని ఎక్కి నవమన్మథాకారుడిలాగా ఒక యువకుడు లాంటి స్వామివారు వేంచేశారట. ఎలా ఉన్నారు స్వామి అంటే శంఖచక్రములను వాటిని ధరించి ఉన్నట్లుగా కొన్ని పురాణాల్లో ఉన్నది. మరికొన్ని పురాణాల్లో చక్కగా యువకుడిలాగా అంటే బ్రహ్మచారిలాగా స్వామివారు వచ్చారట. వచ్చేటప్పటికీ ఆ హయము మీద గుర్రము మీద ఉన్నటువంటి స్వామిని చూచిన వెంటనే మన్మధుడే గుర్రము మీద వచ్చాడా అని భావించినట్లుగా అంత నవమన్మథాకారుడిలా ఉండేటప్పటికీ పద్మావతి అమ్మవారు చూచిన వెంటనే స్వామి మీద అనురక్త అయినదిట. అలాగే స్వామివారు కూడా ఆ అమ్మవారిని ప్రమదవనంలో వీక్షించారు. అటుపిమ్మట పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణము జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. గురు ప్రార్థనతోటి సంకల్పపూర్వకంగా ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మనందరము కలిసి. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం
విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ప్రథమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచార్యః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ప్రథమ సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. ఈ శ్లోకం నుంచి మనం ఈరోజు వివరించుకోవాలి. ఇప్పటి వరకు మనం 10 రోజులు పారాయణం చేసుకున్నాం. స్వామి ఈరోజు 11వ రోజా? అంటే 9 రోజులు 18 శ్లోకాలకి సమయం తీసుకున్నాం. వాటిలో ఉండేటటువంటి విశేషం అది. వాల్మీకి మహర్షి గురుదేవులు నారదులు చేసినటువంటి చిన్న ఉపదేశాన్ని పట్టుకుని అంతా కళ్ళకు కట్టినట్లుగా భావించి 24,000 శ్లోకాల రామాయణ రచన చేశారంటే దానికి అదే ఆధారం. ఒక ఆచార్యుడు ఒక గురువు స్థానంలో ఉండి ఒక వ్యక్తి చెప్తూ ఉంటే అది అవతలి వ్యక్తికి ఎలా చేరుతుందా అనే ఒక తపనతో, తాపత్రయంతో, ఒక అభిప్రాయంతో చెప్తారన్నమాట. అలా చెప్పేటప్పుడు అవతలి వ్యక్తికి చేరడమే ముఖ్యం. నిన్న మనం అనుకున్నాం ఒకానొక సందర్భంలో భగవంతుడికి భక్తుడు చాలా ముఖ్యం అని. ఈ కథాశ్రవణం చేయాలంటే దీనికి ప్రేక్షకులే పరమ ముఖ్యం. రామాయణం వినడం అనేది ఒక గొప్ప మహాయోగం. అలాంటి స్థితిలో పరీక్షిత్ మహారాజు గారు అనేక సార్లు రామాయణం విని 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 ఎంతో ఉత్తమ స్థితిని పొందితే అప్పుడు వేదాంతోపదేశం జరిగిందట వారికి. ఆ సందర్భంలో చెప్తారు. అప్పుడు అంటారు, శ్రీశుకులు చాలా గొప్పవారు, గురుగారు చెప్పారు కదండి,
పరీక్షిత్తు విన్నారు కదండి, ఇప్పుడు ముందు భగవంతుడైనటువంటి స్వామికి నమస్కారం చెయ్యాలా, గురువుగారికి నమస్కారం చెయ్యాలా, పరీక్షిత్తుని అభినందించాలా అని అడిగారటండి. భక్తి రసాయనకారులని మహానుభావులు మధుసూదన సరస్వతి అనేటటువంటి ఒక మహాపండితులు ఒక మాట చెప్పారట. రాజాహి వంద్య సదా, ఆ శ్రోత ఉన్నారే ముందు వారికి నమస్కారం చేయండి అన్నారు. అంటే వినేవాళ్ళు ఎంత ముఖ్యమో, విద్యార్థి లేందే, తెలుసుకునేవాడు లేందే ఈ గురువులు తనకు తెలిసిన విజ్ఞానాన్ని ఎక్కడికి పంచగలుగుతారండి. కనుకనే ఈ కార్యక్రమం కోసం గౌరవనీయులైనటువంటి మన పరిపాలనా అధికారి ధర్మారెడ్డి గారు ఒక మంచి పరిషత్తును ఏర్పాటు చేసి దాని ద్వారా మంచి ప్రజాభిప్రాయ సేకరణం చేసి ఈ విషయాన్ని సంగ్రహించి దీన్ని ఇన్ని రోజులు ఇలా కేటాయించి చెప్పుకుంటే ఇది అనుకూలంగా ఉంటుంది అని తగినంత నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ శ్రీమద్ రామాయణంలో బాలకాండకి చాలా ప్రాధాన్యం ఉంది. గాయత్రీ మంత్రంలో అతి కీలకములైనటువంటి ఎక్కువ అంశాల్ని ఇక్కడ చొప్పించి చెప్పారు అని రహస్యవేత్తలు పెద్దలు ఉపదేశం చేస్తారు. ఇది అన్ని సందర్భాల్లో బయట పెట్టకూడదు, కానీ శ్రద్ధగా వినేటటువంటి శ్రోతలకి మాత్రం మనం వివరించుకోవాలి కనుక తగినంత సందర్భంలో దాన్ని చెప్పుకుందాం. అలాంటి మంత్రగర్భితములైనటువంటి ఆ మంత్ర పదంలో ఉండేటటువంటి అక్షరాలు చొప్పించిన ఈ శ్లోకాలలో కొన్ని దగ్గర ఆపచ్చు, కొన్ని దగ్గర ఆపకూడదు. అలాంటి స్థితిలో మనం ఏమీ చెయ్యలేక ఆ సంప్రదాయాన్ని పాటించాలి. ఎందుకు మనం అనవసరంగా అపచారం చేయడం అనే ఒక చిన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని దగ్గర ఆపేసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అనేక మంది ప్రేక్షకులు అనేక రకాలుగా వారి అభిప్రాయాల్ని చెప్తూ ఉంటే ఓహో వారికి ఇలా చెప్తే ఈ విషయం చేరుతుందేమో అని అనిపించి ఏదో ఉదాహరణ చెప్పడం, కొన్ని దగ్గర ఆ మూలాన్ని ఎక్కువ విశ్లేషించాల్సి రావడం, కొన్ని దగ్గర తాత్పర్యం చెప్పాల్సి రావడం. లోకః భిన్న రుచి అన్నారు కదండి, ఒకరికి ఒకలాగా కావాలి ఒకరికి ఒకలాగా కావాలి అని అనిపిస్తే ఇంట్లో అమ్మ అందరికీ అన్నీ చేసి పెట్టగలుగుతుంది, చేసి పెట్టాలనే తాపత్రయంతో ఉంటుంది. ఇక్కడ ఈ కార్యవర్గం కూడా అంతే ఆరాటంతో ఉంటుంది. మంచినీళ్ళు అడిగితే వెంటనే ఇవ్వగలగచ్చు, కాఫీ అడిగితే 1 నిమిషం పట్టచ్చు, పిల్లవాడు ఐస్ క్రీమ్ అడిగాడో లేకపోతే మరొకటో అడిగాడు అనుకోండి దానికి అరగంట పట్టచ్చు. ఆ దిద్దుబాటుకి తగినంత సమయాన్ని వెచ్చించడమే మనం చేయగలిగిన పని అన్నమాట. అయితే ఇన్ని కోట్ల మంది ప్రేక్షకులకు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావింపబడి అందరికీ ఈ రామకథ చేరాలి అని తాత్పర్యం. ఇందులో చాలా గొప్ప గొప్ప విద్యార్థులు ఉన్నారు. వారి వయస్సు 80, 85, 90. ఒక్కొక్కరి అభిప్రాయాలు చెప్తూ ఉంటే అవునా అని ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. అసలు మనం ఎంతటి వాళ్ళం, ఇంత వయసు వచ్చినా సరే వీళ్ళు ఇంత శ్రద్ధగా గమనించి చెప్తూ ఉంటారు. కొంతమంది నోట్బుక్ పెట్టుకుని పద్మాసనం వేసి అయ్యేంత వరకు కదలకుండా ఆ చెప్పింది రాసుకుని దాన్ని మననం చేసి ఆ సందేహాలు తీర్చుకుని అలా. అంటే రామకథలో ఉండేటటువంటి వైచిత్ర్యం, ఆ శోభ, ఆ అందం, ఆ తీపి అలాంటిది అని అన్నమాట. కనుక ఇలా చేరిస్తే ఈ అంశం బాగా చేరువవుతుందేమో అనే ఉద్దేశమే తప్ప ఏ ఒక్కరికి నొప్పి కలిగించాలి అని మాత్రం అస్సలు కానే కాదు. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎంతో ముఖ్యం. ఈ వేదిక దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు రామకథతో గడిస్తే ఇది వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వేదిక దగ్గరికి వచ్చేంత వరకు ప్రేక్షకుల కథతో ఈ వీళ్ళందరి దైనందిన జీవితాలు గడుస్తాయన్నమాట. కనుక ప్రతి ఒక్కరి ప్రజాభిప్రాయం చాలా ముఖ్యం. కానీ ఇంతకాలం ఈ శ్లోకాల్ని నిదానంగా మనం నడిపించుకోవడానికి గల కారణం వాల్మీకి అడిగిన 3 శ్లోకాలలో 16 గుణాలని గురించిన ప్రశ్నలు ఉన్నాయే వాటిని కొంచెం వివరించుకోవలసి వచ్చింది. కొందరి అభిప్రాయం వల్ల పాపం అది చాలా భారమైపోయింది వాళ్ళకి. ఇటుపైన కథాభాగం అంతా వేగంగా నడుస్తుంది. ఇంతకుముందు అనుకున్నాము మనం, ఒక చిన్న మాట మళ్ళీ అందరికి గుర్తించేలా చెప్తాం. శ్రీరామచంద్రుడు కడుపులో ఉన్న సమయం 12 మాసాలట. ఈ 12 మాసాలలో ఈ బాలకాండ పూర్తి చేయడం అనేది ఒకానొక లక్ష్యం అన్నమాట. కొంచెం ఔచిత్యం ఉంటుంది, మనం కూడా ధర్మపథంలో నడిచిన వాళ్ళం అవుతాము అని. అంతేకాకుండా కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపించడం అనేది ప్రధానమైన ఒక ఘట్టంగా రామాయణం మొత్తం కథలో చెప్తారు కదా. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.
ఆ నవపంచచ వర్షాణి అని చెప్పిన అంశాన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకనే రామాయణ నవాహ్నికం అనేది చేస్తూ ఉంటారు. కనుక 9 అనే సంఖ్య చాలా ముఖ్యం. అలాగే శ్రీరాముడు పుట్టిన తిథి నవమి. ఈ నవ 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 అనే దానికి చాలా విస్తృతమైనటువంటి తాత్పర్యం ఉంది అని చెప్తారు. అలాగే పంచ 5 అనే దానికి కూడా ఉంది. కనుక 5 కంటే తగ్గకుండా 9 కంటే మించకుండగా ఆ భావం ఎక్కడికైతే సరిపోతుందో ఆ తీరుగా మనం వీటినన్నింటినీ వివరించుకుందాం. మీరు పంపించేటటువంటి అభిప్రాయాల్ని ఈవో గారు దగ్గర నుంచి, మన ఈవో గారు దగ్గర నుంచి, పరిషత్తు వర్గంలో సభ్యుల దగ్గర నుంచి, మహాపండితుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఇది తప్పకుండా మీ అందరికీ చేరువవ్వాలనే తాత్పర్యం. దానివల్ల అందరికీ రామానుగ్రహం కలగాలి అని. వాళ్ళలో పిల్లలున్నారా? అయితే రాముడి గుణగణాలను నేర్చుకోవాలి. వాళ్ళలో పెద్దలున్నారా? నాకెందుకండి, నేనేదో వయసు అయిపోయి ఉన్నాను అని, వారికి ముక్తి మోక్షం కలగాలంటే శ్రీరామాయణమే శరణ్యం. ఎందుకని కాశీలో చిట్ట చివరి దశలో ఈ కుడి చెవి పైన పెట్టి శరీరం విడిచిపెట్టే దశలో శివుడు ఏం ఉపదేశం చేస్తాడండి? అందరికీ తెలిసినదే, తారక మంత్రం ఉపదేశం చేస్తాడు. తారకం అంటే దాటించేది. ఏమా తారకం? రామ 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 రామమంత్రం. కనుక ఎవరైతే రామాయణ కథ వింటూ ఆ రామతత్వాన్ని అలా మనస్సులో ఆహ్లాదంగా అనుభవించగలుగుతారో అలాంటి వారందరికీ తప్పనిసరిగా ముక్తి మోక్షం అన్నమాట. అలా కాదండి, నేనేదో దేవుడికి దండం పెట్టుకుని కాస్త బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాను, పూజలన్నీ ఆడవాళ్ళు ఎవరో చేసుకుంటారు అని అంటారనుకోండి, గొప్ప వ్యవహార శైలి, ఒక మంచి క్యారెక్టర్ బిల్ట్ అవ్వడం అంటారే, అది దీని నుంచి నేర్చుకోవచ్చన్నారు. కాదండి, నాకు కావ్యపాఠం అంటే చాలా ఇష్టం అంటారా? ఇందులో అబ్బో నవరసాలు ఉన్నాయండి అంటారు. కాదండి, నాకు ఎప్పటి నుంచో సంస్కృతం నేర్చుకోవాలని ఉండిపోయింది అంటారా? వాల్మీకి మహర్షి చెప్పిన శ్రీమద్ రామాయణం బాలకాండ విన్నంత మాత్రాన చాలు అందరూ సంస్కృతంలో ఉద్దండ పండితులైపోతారన్నమాట. ఎవరు దేనిని, ఏ స్తోత్రం ఎప్పుడు ఎలా ఏ సంకల్పం ఉచ్చరిస్తున్నా ఆ భావం అంతా తెలిసిపోతూ ఉంటుంది. అలా కాదండి, మాకు ఒక మంచి కథాంశం కావాలి, అందుకోసం మేము వింటున్నామంటే ఎంటర్టైన్మెంట్ అంటారే, ఒక వినోదం. రాముడు సీత కంటే వినోదం ఏముందండి? ఇలా మన జీవితంలో ఆయా దశల్లో ఆయా తరగతుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే శిశువులు బాలురు దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని అంశాల్లో అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది శ్రీమద్ రామాయణం. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆ రాముడు గుండె నిండా ధైర్యాన్ని నింపడానికి శ్రీమద్ రామాయణాన్ని తప్ప మనం ఆశ్రయించదగిన ఇంకొక బ్రహ్మాస్త్రం లేనే లేదన్నమాట. కాదండి, మాకు చాలా మంత్రానుష్ఠానం అంటే ఇష్టం అంటారా? ఇందులో అణువణువునా మంత్రాలే. నా గాయత్ర్యా పరం మంత్రం అని చెప్తారు కదా. గాయత్రీ మంత్ర సాధన కంటే మించిన మంత్ర సాధన ఉందా? లేదు. ఆ గాయత్రీ మంత్ర సాధనం ఎలా చేయాలో మనకు తెలియదే. కానీ ఆ ప్రయోజనం అంతా మనం పొందేయాలి అంటే చాలా సులువైన ఉపాయం శ్రీమద్ రామాయణం, శ్రీమద్ రామాయణం, శ్రీమద్ రామాయణం. అలాంటి శ్రీమద్ రామాయణం స్వామి అనుగ్రహం వల్ల, పరిపూర్ణంగా ఆంజనేయ స్వామి దయ వల్ల, వాల్మీకి మహర్షి కృప వల్ల మనం వినగలుగుతున్నామన్నమాట. ప్రేక్షకులందరూ గమనించి దీన్నంతని మీరు బాగా వంట పట్టించుకుని మీ అభిప్రాయాల్ని తెలిపి తప్పకుండా ఇది మనందరం కలిసి మనింట ఒక సీతారామ కళ్యాణాన్ని ప్రతినిత్యం జరుపుకునేలాగా, దానికి ఫలితంగా ప్రతి క్షణం ప్రతి అణువున మన జీవితంలో ఆ రామానుగ్రహం మనకి కలిగేలాగా, మనింట మన పిల్లలంతా, మగపిల్లవాడైతే రాముడన్నట్టు, ఆడపిల్ల అయితే సీతమ్మ వారన్నట్లు అలా వృద్ధి పొందేలాగా ఆ సీతారాముల దయను మనం పొందాలి అని సద్భావనతో దీన్ని విందాం. ఏమనుకున్నాం మనం? పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేనచ అని చెప్పారన్నమాట. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి వనవాసానికి బయలుదేరారు. ఆ పరిస్థితుల్లో కవి మనకి చూపించలేరు. పెద్దగా చెప్తే అక్షరాలు పదాలు ఎక్కువైపోతాయి, కానీ కళ్ళకు కట్టినట్లుగా చెప్తారు. ఆ ప్రయోగం అలా ఉంటుందన్నమాట. ఏమనుంది? పౌరైరనుగతో దూరం అన్నారు. అందుకనే అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ అంటారు. స్వామి, నేను ఎంతో దూరం నుంచి నీ పదాల్ని సేవించాలి అని వచ్చాను అంటారు. అంటే మన పడిన శ్రమ ఆ ప్రయోగంలో తెలిసిపోతుందన్నమాట. కనుక పౌరైహి అనుగత, వెంబడింపబడ్డాడు రాముడు. ఎంతవరకు? దూరం, చాలా దూరం వరకు వచ్చారట. పిత్రా దశరథే నచ,
ఆ తండ్రి గారు కూడా రామా వెళ్ళిపోతున్నావా అని అంత బాధలను వచ్చారట. ఇక్కడ ఇంకో చమత్కారం, దశరథుడు ఎంతవరకు వచ్చారండి అని, గుమ్మం వరకు వచ్చారట. ఆ విషయం ఎలా చెప్పారండి అన్నారు, చ అనే దాని వల్ల తెలిసిందట. చశబ్ద అన్వాచయే అంటారు సంస్కృతంలో. అంటే అక్కడ దాకా వచ్చి ఇంకా రాముడు వెనక్కి రాడు, పట్టిన పట్టు విదల్డు, నా ఆజ్ఞను పరిపూర్ణంగా పాటించడానికి బయలుదేరేశాడు అని నిస్సహాయ స్థితిలో గుమ్మం దగ్గరే కూలబడిపోయాట. ఆ దృశ్యమంతా మనకి ఎలా కనిపించింది, చ అనే శబ్దం వల్ల కనిపించిందట. అంతేకాకుండా ఒక మాట చెప్తారు, ఏమంటే దశరథుడు తండ్రి గారు కదా, ఆ తండ్రి గారి కుమారుడు రాముడు కదా, రాముడి వల్ల దశరథుడే పెద్దగా మేలు పొందలేకపోతే అంత కన్నీరు మున్నీరుగా శోకాలు పెట్టుకోవాల్సి వస్తే ఏదో రాముణ్ణి కొలిస్తే కీర్తిస్తే మా ఇంట సీత కలగడం, మా ఇంట రాముడు కలగడం, లేకపోతే కళ్యాణాలు జరగడం, ఇదంతా ఏమండి అన్నారు. చిన్న మాట చెప్పారండి అక్కడ, పిత్రా దశరథేనచ. ఈ మమకారం ఉందే ఇది మహా చెడ్డదండి. భగవంతుడు అని అనుకుని ఉంటే దశరథుడి స్థితి వేరేగా ఉండేదేమో. ఆ భగవంతుణ్ణి పట్టుకుని విడిచిపెట్టకుండా వెళ్ళిపోయి ఉంటే ఆ కథ వేరేలా ఉండేదేమో. తండ్రిగా కొడుకు వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు కానీ రాముడు నా పరమాత్మ వెళ్ళిపోతున్నాడు, నేను దూరం అయిపోతున్నాను అని అనుకోలేదటండి పాపం ఆ దశరథుడు. అంటే భక్తి కంటే మమకారం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మనకి అందులో అర్థం చేసుకోవాలట. పిత్ర దశరథేనచ. ఆ తర్వాత ఇంకొక చిన్న మనవండోయ్, ఈ శ్లోకాలు చెప్పుకునేటప్పుడు భావం మధ్యలో ఆపి మనం ఆచార్యుల ద్వారా అనుసంధానం చేసుకుంటూ ఉంటే అది ఒక పాపం, అపచారం అవుతుంది. కనుక మీరందరూ గమనించి సరే అంటే మనం శ్లోకాలన్నీ చెప్పేసుకుని ఒక్కసారిగా దీన్ని మనం పారాయణం చేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే భావం మధ్యలో కట్ అయిపోకుండా ఉంటుంది. ఇది ఎక్కడ ధర్మశాస్త్రం అని కాదు, అందరికీ నచ్చితే అలా చేద్దాం, కాదనుకుంటే ఆ శ్లోకానికి ఆ శ్లోకమే చెప్పేసుకుందాం. సరే, శృంగిపేర పురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. ఎంతవరకు నడిచింది ఆ నడక అంటే, ఒకానొక శృంగిబేర పురం అని ఉందండి ఒక పల్లె. ఎక్కడుందండి? గంగానది ఒడ్డున ఉందండి. ఆ గంగానది ఒడ్డు దాకా సుమంత్రుడు అనేటటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి మంత్రి గారు సారథ్యం వహిస్తూ వీరిని తీసుకెళ్లారట. అక్కడ ఆ సుమంత్రుణ్ణి, ఆ రథాన్ని అంతని విడిచిపెట్టేశారు రాముడు. అంటే మనం పిల్లల్ని కళాశాలలో చేర్పించేటప్పుడు, ఎక్కడో హాస్టల్లో వేసేటప్పుడు అక్కడ దాకా వెళ్తాం, కారు దింపుకుంటాం, ఏదో చెప్తాం అనుకోండి. ఒక్కసారిగా వాళ్ళ స్నేహితులు కనిపిస్తే అమ్మకి బై చెప్పేసి, నాన్నకి బై చెప్పేసి ఆ స్నేహితులతో కలిసి అలా వెళ్ళిపోతాడే. వాడికి అసలు అమ్మ నాన్న ఎక్కడ పట్టినట్లే లేదు. ఆ స్నేహితుల్ని చూస్తే ఒకటే సందడి, ఒకటే సరదా అనిపిస్తుంది. అలా మన రాముడు గుహమాసాద్య ధర్మాత్మ. గుహుడంటే చాలా ఇష్టం. ఎందుకంటే గుహుడికి తనంటే చాలా ఇష్టం. అదే సంబంధం, అంతకంటే వేరే ఏమీ లేదు. కనుక స్వస్మిన్ ఆశాలేశమాత్రేణ అంటారు వ్యాఖ్యానంలో. చిన్న ఆశ, నా రాముడు అనుకున్నట్టు గుహుడు నావాడు అనేసుకున్నాడంతే. వెంటనే వీళ్ళని వ్యసర్జయతని చెప్పేశారండి. శృంగిబేరపురే సూతం సారథిగా ఉన్నటువంటి ఆ సుమంత్రుణ్ణి గంగాకూలే, గంగా తీరంలో వ్యసర్జయుడు విడిచిపెట్టేశారు. ఏ పరిస్థితుల్లో? గుహమాసాద్య, గుహుణ్ణి పొంది, ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం. ఎవరా గుహుడు అంటే నిషాదులు అని ఒక కేటగిరీ, ఒక తరగతి వాళ్ళు ఉంటారండి. ఈ సముద్రంలో వేటకి వెళ్ళి అలా ఆహారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారే నదుల్లో, అక్కడ అలాంటి వాళ్ళు నిషాదులు. ఆ నిషాద రాజు మన గుహుడు. ఆ గుహుడు ప్రియం, చాలా ప్రియమైనవాడు. గుహేన సహితో రామ లక్ష్మణేన చ సీతయా తే వనేన వనం గత్వ నదీస్తీర్త్వ బహూదకా అన్నారు. అంతే, ఇంకా సుమంత్రుడు, రథము, రాజలు, విషయాలు, వ్యవహారాలు అంతా అక్కడే గడిచిపోయి కథ వేగంగా గబగబా వెళ్ళిపోతుంది. అయోధ్యలో అరణ్యకాండ ఆరంభంలో అక్కడ చాలా విశేషంగా ఉంటుందనుకోండి. ఆ గుహుడితో సహిత కూడినటువంటి ఆ రాముడు లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి వనేన వనంగత్వ, ఒక అడవి ద్వారా ఇంకొక అడవికి అలా అలా ఆ ప్రయాణాన్ని సాగించారట. ఇక్కడ ఎంత అద్భుతమైన అర్థం చెప్తారంటే, ఒక్కసారి స్వామి నేను నీ తాలూకు అని చెప్పుకున్నట్ట గుహుడు, వెంటనే రాముడు గుహుడితో పట్టం కట్టి, గుహుడితో చట్టపట్టాలేసుకుని, ఆ తరువాత లక్ష్మణుతో కూడి, ఆ తరువాత సీతతో కూడి అని ఉందండి శ్లోకంలో. మీరు గమనించండి, గుహేన సహిత ముందు ఉంది, లక్ష్మణేన చ తర్వాత ఉంది, సీతయా తర్వాత ఉంది. అదే దృశ్యం అన్నమాట. నిజానికి ఇది శ్రవ్యకావ్యం వినాల్సింది, కానీ వాల్మీకి మనకి దృశ్యాన్ని చూపిస్తారు అన్నమాట. అది అందులో ఉండేటటువంటి గమ్మత్తు.
ముందు గుహిడితో కలిసేట చట్టాపట్టాలు వేసుకున్నారు. ఆ తర్వాత దవయ లక్ష్మణ సీతమ్మ వారిని కూడా కలుపుకున్నారట. వాళ్ళు అలా వెళ్తున్నారట. ఇందులో ఇంకొక విచిత్రం కూడా ఏమనంటే, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకంతా తెలుసు, నేనేదో మ్యాప్ చూసుకున్నాను, ఏదో చేశాను అని అనకూడదటండి. ఆ ప్రాంతాన్ని బాగా తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని వెంట పెట్టుకుని ఉండాలటండి. అంటే మన రాముడు ఆ ప్రదేశానికి అంతకీ రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని వెంట పెట్టుకుని ఎక్కడ మార్గంలో ఊహించని ఉపద్రవాలు ఆపదలు లేకుండా వెళ్తున్నాడు అనమాట. అంటే ఆ గుహుడు గైడ్ అంటారే, అలా మార్గనిర్దేశం చేస్తున్నారన్నమాట. ఎలాగా, స్వామి ఇలా వెళ్తే బాగుంటుంది ఈ దారి, స్వామి ఈ నీరు తాగితే బాగుంటుంది, స్వామి ఆ పండు తింటే బాగుంటుంది అని. అసలు గుహుడికి పండగే పండగ. తన స్వామి తన ప్రభువు కూడా ఉండి వారికి తాను దారి చూపిస్తూ ఉంటే ఇంకా అసలు ఆ ఆనందానికి అంత లేనే లేదు. గుహేన సహితో రామ లక్ష్మణేన చ సీతయ తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదక అన్నారు. చాలా నీళ్లున్నటువంటి నదులు ఉన్నాయిట. ఆ నదులు ఈ గుహుడు దాటిస్తూ ఉంటే స్వయంగా తెడ్డు వేసుకుని ఆ నావతో దాటిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా అలా ప్రయాణం సాగిపోతుందట. దీన్ని ముందుగా అన్వయించుకోవాలి అన్నారు. ఏమి, ముందు గంగా తీరంలో విడిచిపెట్టారన్నారు కదండి. కనుక ముందు గంగా నదిని దాటి తర్వాత అటవీ ప్రయాణం, అరణ్యంలో సంచారం ఉంటుంది. కానీ ముందు అడవుల్లో సంచరించారు, ఆ తర్వాత గంగా నదిని దాటారు అంటే కథ ఆ లైన్కి అడ్డం వస్తుందన్నమాట. ఇది మనం యుక్తితో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏమని అన్వయించుకోవాలి, తే వనేన వనం గత్వా అని ఉంది ముందుగా, కానీ నదీస్తీర్త్వా బహూదక అని ముందుగా అర్థం చేసుకుని ఆ నావతో నది దాటినట్లుగా మనం రామాయణం బొమ్మలు కూడా చూస్తుంటాం కదా. గుహుడు పడవలో ఉండడం, రామచంద్రులు లక్ష్మణ్ణి ఎక్కించుకోవడం సీతతో, అవన్నీ అలా నదిని దాటిస్తాట గుహుడు. ఆ తరువాత అడవిలో ప్రయాణం సాగుతుందన్నమాట. ఆ ప్రయాణం ఎలా సాగిందంటేట వాల్మీకి మహర్షి మనకి చెప్పలేదు, కానీ చెప్పారు. చూపించలేరు, కానీ మన కంటికి మనస్సు ద్వారా కనిపిస్తోంది. తేవనేన వనం గత్వా అన్నప్పుడటండి ఒక మంచి అర్థం ఉంది. వనము అన్నదానికి అడవి, అరణ్యం అని ఒక అర్థం, నీరు అని ఒక అర్థం. మంచి నీళ్లు, సెలయేళ్ళు, అలా కొండవాగులు అవన్నీ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అంటారే, మన పిల్లలకి ఎంతో సంతోషం, ఎంతో కేరింతలు. అలాంటి మార్గం గుండా తీసుకెడుతూ ఆ గుహుడు ఎంతో అలరింపచేసేట వనముతో కూడిన అన్నారు. అంటే జలముతో కూడినటువంటి వనాన్ని ప్రవేశించి అలా ప్రయాణం చేస్తున్నారు అన్నారు. అయ్యయ్యో కాదండి, ఇంకొక అర్థం ఉందండి అన్నారు. తేవనేన వనంగత్వ అన్నారు. రథం దిగేసిన తర్వాత ఈ అడవిలో ప్రయాణం చేస్తూ సందర్భంలో నావ దాటేసిన తర్వాత పాద సంచారంతో వారు ప్రయాణం చేస్తున్నారటండి. అంతేకాదండి, ఇంకో తాత్పర్యం ఉందండి అన్నారు. ఇన్ని విషయాల్ని కడుపులో పెట్టుకుని ఒక చిన్న ప్రయోగం చేస్తారన్నమాట మహర్షి. ఏమని అంటే, తేవనేనా అంటే లీలగా అనర్థం, హేళగా, ఎంతో వినోదంగా, ఎంతో సంతోషంగా. సీతమ్మ వారు చెప్తోందిట, అయ్యో స్వామి ఆ పువ్వు చూడండి, నాకు అది తెచ్చిపెట్టండి స్వామి, నాథ అని పిలుస్తుందట. రాముడు అంటాట, లక్ష్మణ నువ్వు ముందుగా నడవాలి, సీత నువ్వు మధ్యలో నడవాలి, నేనేమో వెనకాలుండి మిమ్మల్ని ఇద్దరినీ రక్షించుకుంటూ ఉంటాను అని మనలో మనమే మన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వెళ్ళాలి సుమా అని చెప్తూ ఉంటారట. కొన్ని సందర్భాల్లో ఆ కుందేలు తెచ్చిపెట్టండి స్వామి, ఈ పావురం చూడండి స్వామి, స్వామి స్వామి నాథ నాకు ఆ పువ్వు కావాలి నాథ అని అడుగుతూ ఉంటుందట సీతమ్మ వారు. దీన్ని అంతని వ్యాఖ్యానంలో ఒక్కొక్క పదానికి ఎంతెంత తాత్పర్యం అని వర్ణిస్తూ ఉంటారు. ఆ శ్లోకాలు కూడా చెప్పుకుంటే ఇంకా భారం అయిపోతుంది, సమయం తీసేసుకుంటుందని నేను భావం మాత్రమే చెప్తున్నాను అన్నమాట. ఒకానొక సందర్భంలో తేవనేనా అన్నదానికి తే అవనేనా అని ఇంకొక మంచి అర్థం చెప్పారు. అంటే కాపాడుకుంటూ, దానికే ఇంత అర్థం వచ్చిందనమాట. కాపాడుకుంటూ అంటే వారి రక్షణ వారు చేసుకోవడం అన్నది లోకాన్నంతని రక్షించేటటువంటి స్వామి విషయంలో పెద్దగా చెప్పాలండి. ఇంకో తాత్పర్యం ఉంది, ఆలోచించండి అన్నారు. ఏమా తాత్పర్యం అంటే, తండ్రికి ఇచ్చిన మాటను రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం అటవీ మార్గంలో సంచరిస్తున్నాడన్నారు. అయ్యా అది అయిపోయిన చరిత్ర అండి, తండ్రి గారు మాట బయలుదేరేశారు కదా, ఇప్పుడు కథకి సంబంధించింది చెప్పండి అన్నారు. ఉందండి అయ్, ఏమని, అవనేనా అంటే కాపాడుకోవడం కోసం అనుకున్నామే, లోకాన్ని కాపాడుకోవడం కోసం వనదీక్షలో బ్రహ్మచర్య నిష్ఠలో ఉండి రావణాసుడంతటి వాళ్ళని, కరదూషణాదుల్ని సంహరించి మహర్షులందరికీ ఒక కొత్త ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం, దాని ద్వారా లోకాన్ని కాపాడుకోవడం కోసం అని ఇంకొక అర్థం చెప్పారండి. అంతేకాదండోయ్ ఇంకొక తాత్పర్యం ఉంది అన్నారు. ఏమా అది అంటే,
వనేన వనం గత్వా అన్నారండి. అంటే ఒక వనంలోంచి ఇంకొక వనానికే వెళ్ళిపోతూ అని తాత్పర్యమట. అంటే వీళ్ళు వనవాసం చేయాలి అని కదా కైకేయి చెప్పిన మాట. ఆ మధ్యలో ఎక్కడైనా పట్టణం వస్తే ఆ దారికి వెళ్లకుండా మళ్ళీ అడవి దారిలోకి వెళ్ళిపోతున్నారట. వీళ్ళు ఎలా వెళ్ళారు ఎవరైనా చూస్తారా అండి? ఎవరైనా చెప్తారా? దశరథుడికి కైకేయికి కబురు తెలిసిపోతుందా? రాముడు వనవాసం చేయట్లేదండి, మధ్యలో ఎక్కడో పట్టణాల్లో సిటీల్లో తిరుగుతున్నాడండి, నగరాల్లో అని కాదు. సత్యప్రతిజ్ఞ. ఆడిన మాట తప్పకూడదు కదా, అది విరుద్ధం. అమ్మో నాన్నగారు వద్దన్నారు, నేను ఆ పుస్తకం ముట్టుకోను, ఆ పెన్ను వాడుకోను అని అంటూ ఉంటారే పిల్లలు, అది రామతత్వం అన్నమాట. దానికోసం గుహుడు స్వామి ఇలా వెళ్తే కొంచెం పట్టణం వస్తుంది, గుహ అలా వద్దు, గుహ మనం ఇలా వెళ్ళిపోదాం అని చెప్పి తే వనేన వనంగత్వ, పట్టణానికి మాత్రం వెళ్ళలేదట. ఇంకొక అర్థం చెప్పారండి. అవనేన వనంగత్వ అంటేట వనము కానిది అవనము అన్నారు. వాళ్ళు వెళ్ళే ప్రదేశం ఎలా ఉందో చూపిస్తున్నారు. కొంత మధ్యలో చిట్టడవి కారడవిగా ఉందటండి. అంత గుబురుగా అసలు సూర్యరశ్మే లేకుండా దట్టంగా చల్లగా ఉన్న ప్రదేశం. కొంత ప్రదేశం ఏమో ఒక మైదానంలాగా ఉందిట. అంటే పెద్ద వెలుతురు. చిట్టడవిగా ఉన్న చోట్లో పక్షులు వాటి కిలకిలా రావాలంతా. మళ్ళీ ఎండ వచ్చినప్పుడు అమ్మయ్య ఒక్కసారిగా వెచ్చగా ఉంది అనిపించేలాంటి ప్రదేశం అన్నమాట. కనుక ఇలాంటి భావం రావడం కోసం వనము కాని ప్రదేశం కొంత, వనమైన ప్రదేశం కొంత అని చెప్పడం కోసం తేవనేన వనంగత్వా అని చెప్పారటండి. నదీస్తీర్త్వా బహూదకా. ఆ తర్వాత చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణ వనే త్రయః దేవగంధర్వ సంకాశాః తత్రతే న్యవసన్ సుఖం. మనకెవరైనా కాస్త పరిచయం అయ్యి గౌరవంగా సహాయం చేద్దామనుకుంటే ఇంకా వారితోటే పెళ్ళికొచ్చిన వ్యక్తి ఎప్పుడో పెళ్ళైపోయి పిల్లని పంపించేసినా సరే ఇల్లంతా మళ్ళీ కాస్త శుభ్రం చేసి బట్టలు సర్దిపెట్టేంత వరకు ఉండు అని, ఆ తర్వాత పిల్ల కాపురానికి వెళ్ళేంత వరకు ఉండని, పిల్లాడు పుట్టేంత వరకు ఉండని అలా ఉపయోగించేసుకోకూడదటండి. అవసరానికి కొంతగా ఉపయోగించుకుని అంతటితో సరిపెట్టేయాలి. ఎవరు చెప్పారండి? శ్రీమద్ రామాయణం చెప్తోందండి. గుహుడు ఇప్పటి వరకు అనుసరించి వచ్చాడు. పాపం ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన రాష్ట్రం, రాజ్యం అదంతా ఉండదా? రాముడు ఉండిపో అంటే ఉండిపోదుడేమో మరి ఈ 14 సంవత్సరాలు. కానీ గుహుడిని పంపించేసేటండి. అంటే అంతటితోటి గుహుడికి తృప్తిని కలిగించి మళ్ళీ కలుద్దాం కదా మనం అని అంతటితో సరిపెట్టేటట్టు. ఎవరు చెప్పారండి ఈ విషయాలన్నీ అన్నారు? వాల్మీకి మహర్షి చెప్పాడు. చెప్పారా అండి? చెప్పలేదండి. మరి ఎలా తెలిసిందండి? మాటల్లో తెలిసిందండి. ఎలాగా అంటే రమమాణ వనే త్రయః అని ఉందండి. త్రయః అంటే 3 మెంబర్స్, ముగ్గురు ఎవరండి? సీతారాములు, లక్ష్మణుడు. మరి గుహుడితో కలిస్తే చత్వారః, 4 అని అనాలి కదా. ఎంత అద్భుతమైన సౌందర్యమో ఒక్కసారి గమనించండి. వాల్మీకి మహర్షి హృదయం మనకి ఆ రామ వనవాస సన్నివేశం చిత్రాలుగా, గ్రాఫిక్స్ లాగా చూపించాలి అని ఎంత ఆరాటపడ్డారో గమనించండి. రమమాణ వనే త్రయః. ప్రతిపద అర్థం చెప్పుకుందాం. చిత్రకూటము అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పర్వత ప్రాంతం. కూటము అంటే శిఖరం అని అర్థం. విచిత్రమైన, ఆశ్చర్యకరమైన, అలా పైకి చూస్తే అబ్బా అనిపించేలాంటి శిఖరాలట. అలాంటి విచిత్రములైన కూటములు, శిఖరములు చాలా కలిగినటువంటి లోయలు, గుట్టలు, కొండలు, ఆ కొండ చర్యలు, ఆ ప్రదేశాలు, అదంతా ఉన్నటువంటి ఒక రమణీయమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని పొందేటప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భరద్వాజ మహర్షి ఇలా శాసనం చేసేటటండి. భక్తి ఉంటే ప్రభువుని కూడా శాసిస్తారన్నమాట. ఇలాగా, రామా నువ్వు ఇక్కడ ఉండవలసిందోయ్, ఈ ప్రాంతం చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుంది అని. ఓ అలాగే గురుగారు అని అనుకున్నాడు మన రాముడు. చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్. అక్కడ ఇల్లు కట్టుకున్నారటండి. ఏమా ఇల్లు అంటే పర్ణశాల, కుటీరం అని పేరు. పర్ణములతో, ఆకులతో, వాటితో దర్భగడ్డితో పైకప్పులు వేసుకుంటే, ఈ గోడలన్నీ వెదురు కర్రలతో నిర్మించుకుంటే, పెద్ద పెద్ద బండరాళ్లతో పెద్ద అరుగులు ఉన్నటువంటి ఒక ఎత్తైన ప్రదేశాన్ని నిర్మించుకుంటే, మొన్న మనం అనుకున్నాం మంచిగా వాస్తుశాంతి అదంతా కూడా చేసుకున్నారు అని. ఆ గుమ్మంలో పడుకునేటటువంటి లేళ్ళు. రాముడు ఆ అరుగు మీద కూర్చుని సీతమ్మ వారు వెలిచిపెడుతున్నటువంటి ఆ పళ్ళు, అవన్నీ భక్ష్యాలు తింటూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి ఒక్కో కుందేలు
సీతమ్మ వారి ఒళ్ళో వాలేటటువంటి ఒకానొక రామచిలుక, దీన్నంతని వర్ణిస్తారండి. ఎంత మనోహరమైనటువంటి దృశ్యం అంటే, అన్నయ్య ఈ పండు చాలా బాగుంటుంది అని లక్ష్మణుడు ఇంతలో ఒక్కొక్కటి తెచ్చిపెడుతూ ఉంటాడటండి. సీత అంటుందిటండి, రామ ఆ పండు ఇంకా మొగ్గలేదు. రామ కాదండోయ్ నాథ అని నేను తొందరలో చెప్పేశాను, రాముడి మీద ఉండే తీపి. సీతమ్మ వారు నాథ అనే అంటుంది ఎప్పుడు, ఏమండి అని. నాథ ఆ పండు కాస్త పుల్లగా ఉంది, ఇది ఇంకా మొగ్గలేదు, ఇది రేపటికి మొగ్గుతుంది, ఈవేళ ఇది తినండి అని. ఇలా ఏదో ఒక విహారయాత్రకు వెళ్తే ఇంటి నుంచి తెచ్చిపెట్టుకున్న వస్తువులన్నీ పెట్టుకుని ఏదో ఒక మంచి టేపో లేకపోతే ఆటో పాటో పెట్టుకుని ఉల్లాసంగా గడుపుతారే, అలా గడిచిపోతుంది. రమ్యం ఆవసథం కృత్వా, ఆవసథం అంటే నివాస స్థానం అన్నమాట, ఒకానొక వసతి, దాన్ని కృత్వా ఏర్పరుచుకుని రమమాణా ఎంతో ఉల్లాసంగా విహారంగా ఆనందంగా గడుపుతున్న వాళ్ళై వనే ఆ అడవిలో త్రయ ఆ ముగ్గురు కూడా ఒకలా ఉన్నారటండి. ఎలా ఉన్నారండి? దేవగంధర్వ సంకాశా తత్ర ఆ అడవిలో ఆ పర్ణశాల్లో తే ఆ రామ లక్ష్మణ ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు సుఖం యవసన్ను ఎంతో సుఖంగా ఉన్నారటండి. మధ్యలో ఒక పదం మర్చిపోయాం కదా, ఏమది? దేవగంధర్వ సంకాశా. సంతోషం అనేది ఇలా కొలవబడాలి అని ఒక మెజర్, ఒక ప్రమాణం చెప్పారు. అందులో బోళ్ళు డబ్బు, బోళ్ళు ఆరోగ్యం, మంచి యవ్వనం ఇవన్నీ ఉండి, బోళ్ళు పరిచారం పరివారం వర్గం ఇదంతా ఉండి పొందగలిగితే అతడు సార్వభౌముడు అవుతాడండి. తస్యేయం సర్వా పృథివీ విత్తస్య పూర్ణా స్యాత్, తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ అని ఉపనిషత్తులో దగ్గర వర్ణించడం మొదలు పెడతారు. అలాంటి వాడు అనుభవించిన ఆనందం అండి అసలు. అంటే విలాసం అంటే భోగం అంటే లౌకికంగా విషయభోగం అనేది అదండి అని చెప్పారటండి. అంతకంటే ఇంకోటి ఉందండి అన్నారు. ఏమిటండి అది? మనుష్య గంధర్వులైన వాళ్ళు అనుభవించే ఆనందం అంతకు మించి ఉంటుందటండి. అంతకు మించి ఇంకో ఆనందం ఉందండి అన్నారు. ఈ భూలోకంలోకెల్లా దేవ మనుష్యులు దేవగంధర్వులు అనేటటువంటి వాళ్ళు అనుభవించే ఆనందం అటండి. సంకాశ అంటే తగినంత, వాళ్ళకి లాగా అని అర్థం. మనుష్యులు, మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు ఇలా కేటగిరైజేషన్ అంటారే, తరతమంగా ఈ కేటగిరీగా విభాగం చేస్తే దేవగంధర్వులు అనుభవించేటటువంటి ఆనందం ఆహా అనిపించేలాంటి ఆనందమట. ఈ లోకంలో ఈ శరీరం ఉండగా అనుభవించే ఆనందం కనుక దాన్ని చాలా ఉన్నతంగా హైలైట్ చేసినట్లుగా పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ చెప్తున్నారు మన వాల్మీకి మహర్షి ద్వారా నారదులు గురుదేవులు. ఏమని? దేవగంధర్వుల లాగా సుఖన్యవసన్. అసలు మనసులో చింతే లేదండి, ఈ చీకే లేదండి, అసలు బాధే లేదు, రేపేమైపోతుంది, నిన్న పరిస్థితి ఏంటి, ఏదీ లేకుండా ఎంతో హాయిగా ఉల్లాసంగా గడుస్తుందిట. అలాంటి సీతారాముల్ని ఆ లక్ష్మణస్వామిని తలుచుకున్న మనందరికీ కూడా ప్రతి సన్నివేశం ఎంతో ఎద్దడి పరిస్థితుల్లో కష్టమైనా సరే సులువుగా అలా ఏరంతా తెప్పదాటినట్టుగా దాటిపోవాలి అని వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఇది ఒక గొప్ప ఆశీర్వచనం అన్నమాట మనందరికీ కూడా. ఆ తరువాత చిత్రకూటం గతే రామే పుత్రశోకాసురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. చిత్రకూటానికి వెళ్ళేంత కథ జరగగా దశరథుడు పిల్లవాడి మీద బెంగ పెట్టుకుని కుమిలిపోయి పాపం ఆ బెంగతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గస్థులు అయ్యారంటారండి. అంటే శరీరాన్ని విడిచిపెట్టి వారు పుణ్యాత్ములు కనుక స్వర్గాన్ని చేరేరు అన్నారండి. ఆహా, అయితే దశరథుడికి మంచి ఫలితమే వచ్చిందండి. స్వర్గం అంటే అక్కడో భోగాలు అవి చాలా ఉంటాయి కదా. అయ్యయ్యో అలా కాదండి. మృతేతు తస్మిన్ భరత వశిష్ఠ ప్రముఖై విజయ్. వెంటనే చెప్పేస్తారు వాల్మీకి మహర్షి. స్వర్గానికి వెళ్ళాడని ముందు మాటలో అన్నారు, మరణించిన తర్వాత మాట అన్నారు. అంటే మరణించిన స్వర్గానికి వెళ్ళిన పెద్దగా కాదండి, రాముణ్ణి చేరితే అది అసలు చేరువండి, అది వైకుంఠం అండి అని చెప్పడం తాత్పర్యమట. కనుక దివిగతేతు తస్మిన్, స్వర్గం గతే అని అనొచ్చు కదా, అనలేదండి. మృతేతు అన్నారు. అంటే ఇంతకుముందు స్వర్గానికి వెళ్ళాడని ఇప్పుడు మరణించాడు అని. అంటే అక్కడ స్వర్గానికి వెళ్ళినా మరణించినా ఒకటే తాత్పర్యం అన్నమాట. మృతేతు తస్మిన్ భరత. వశిష్ఠుడు అలాంటి మహర్షులు గురుదేవులు వీరందరూ భరతుణ్ణి, భరత నువ్వు రాజ్యభారాన్ని వహించాలోయ్, అది నీ తండ్రి గారి యొక్క అభిప్రాయం అని చెప్పారటండి. నియుజ్యమాన రాజ్యాయ, రాజ్య పరిపాలనం కోసం నిదేశింపబడుతున్న వాడైనప్పటికీ మహాబల, గొప్ప పరాక్రమం సమర్థత ఉన్నవాడైనప్పటికీ నైచ్ఛద్రాజ్యం, ఈ రాజ్య పరిపాలనాన్ని ఇష్టపడలేదటండి. నేను ఈ రాజ్యం ఇవి రెండూ రాముడివే
దశరథుడికి పుత్రుడిగా పుట్టి ఈ కాకుత్స్థ వంశంలో ఉన్నటువంటి ఈ భరతుడు ఒక ఎంగిలి వస్తువుకు ఆశపడినట్లుగా రాజ్యాన్ని అపహరించేంతటి చెడ్డవాడా, ఇంతటి దొంగ అవుతాడా? కానే కాడు. నాకు నా రాముడే ముఖ్యం, ఈ రాజ్యమంతా రాముడిదే అంటాట. నియుజ్యమాన రాజ్యాయ నైచ్ఛతు, ఇష్టపడలేదు రాజ్యాన్ని మహాబల. స జగామ వనం వీర రామపాద ప్రసాదక. ఆ శ్రీరామచంద్రుణ్ణి ఎలాగైనా సరే నేను ప్రసన్నం చేసుకుంటాను అని చెప్పి రాముడున్న ప్రాంతానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాట. ఎలా వెళ్ళాడంటే ఒక్కడే వెళ్ళిపోయాడు, ఒక చిన్న లైట్ పట్టుకుని కాదు. వీర ఇందులో చాలా గొప్ప అర్థం, చతురంగ బలాలతోనూ కలిసి వెళ్ళేటండి. అంటే గురుగారులు మంత్రులు వీళ్ళందరూ కలిపి ప్రార్థిస్తే, గురుగారులు కాదండి మంత్రులు వీళ్ళందరూ కలిపి ప్రార్థిస్తే రాముడు ఏమైనా కాస్త మెత్తబడి ప్రసన్నమై వస్తాడేమో పాపం వెనక్కి అని తాపత్రయం అన్నమాట. స జగామ వనం వీర రామపాద ప్రసాదక గత్వాతు స మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నారు. సత్యపరాక్రమం అంటే అచ్చమైన బలం కలవాడని ఇదివరకు అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడా సత్యం అంటే చేసిన ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడంలో ఉద్దండుడైనటువంటి ఆ రాముణ్ణి చేరి ఈ భరతుడు అయాచత్ భ్రాతరం రామం ఇలా ప్రార్థించాడట. ఏమని? ఆర్యభావ పురస్కృత, ఎంతో గౌరవంగా. రామ త్వమేవ రాజా ధర్మజ్ఞ. అన్నగారు ఉండగా తమ్ముడు రాజ్యపాలనం చేయకూడదు. పెద్ద కొడుకుగా నీదే ఈ బాధ్యత, ఈ ధర్మంని నువ్వు తెలిసిన వాడివి కనుక నువ్వే రాజా. పైగా ఇంకొక భావం కూడా ఇందులో, రాజా అంటేనండి అందరి చిత్తములను రంజింపచేయువాడు అని అర్థం. కనుక త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచః అబ్రవీదు. ఇది ఈలాగున రామం ఆ రాముణ్ణి గూర్చి వచః ఒక మాటను అబ్రవీతు స్పష్టంగా పలికెను అన్నాడు. మరి ఇలాంటి మాటను విన్న మన రాముడు ఏం సమాధానం చెప్పాడు, ఎలా స్పందించాడు, ఆ కథ రేపటి ప్రస్తావనలో మనం వివరించుకుందాం. ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామానుగ్రహం వల్ల ఏ సమస్య ఏ బాధ లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. హరయే నమః. స్వస్తి. శ్రీరామచంద్రమూర్తి యొక్క వనవాసము కూడా లోక సంరక్షణము కోసమే. తే వనేన వనంగత్వ అనే ఆ విశేషార్థాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఇటువంటి భావాలన్నింటినీ మనస్సులో ఉంచుకొని భక్తితోటి ఈ శ్లోకాలను పారాయణం చేద్దాము. పౌరైః అనుగతో దూరం పిత్రా దశరథేన చ పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం శృంగబేరపురే సూతం శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితః రామః లక్ష్మణేన చ సీతయా తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయా ఏవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజ
భరద్వాజస్య శాసనాత్ రమ్యం ఆవసధం కృత్వా రమమాణ వనేత్రయః దేవగంధర్వ సంకాశాః తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసధం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వ సంకాశాః తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురః తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం మృతేతు తస్మిన్ భరతః వసిష్ఠ ప్రముఖైః ద్విజైః నియుజ్యమానః రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః మృతేతు తస్మిన్ భరతః వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ఇతి శ్రీమద్ రామాయణే బాలకాండే ప్రథమే సర్గే షట్ శ్లోకాః ఫలశ్రుతి ఫలశ్రుతి నుండి మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం పరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశం పరం సుఖం ఇది సంచరితయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా సనితా బ్రహ్మోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ
श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्या हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनन्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे
एकोनसप्ततितमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం। స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల కార్యసిద్ధికి రామాయణ పారాయణ కార్యక్రమం కూడా ఈనాటికి 11వ రోజులో ప్రవేశించాము. మరి ఈరోజు విశేష ఫలితంగా స్వస్థాన ప్రాప్తి అనేది విశేష ఫలంగా చెప్పారు. అంటే ఎవరైనా ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి వారు కానివ్వండి, ఎక్కడైనా తప్పిపోయినటువంటి వారు కానివ్వండి, ఎవరైతే తన కుటుంబానికి ఇంటికి దూరమైనటువంటి వారు ఉంటారో వారు మరలా తమ వారిని చేరుకోవటం కోసము, తమ స్వస్థలానికి చేరుకోవటం కోసమని సుందరకాండలోని 36వ సర్గ పారాయణ చేయాలి. అలాగే ఆ పారాయణ ఆరంభంలో పనస పండుని నివేదన చేయాలి, ఆరగింపు చేయాలి. అలాగే పారాయణ చివరలో మామిడి పండుని ఆరగింపు చేయాలి. అదేవిధంగా పుత్ర సంతాన ప్రాప్తి కోసమని విశేషంగా బాలకాండలోని 15, 16వ సర్గలు పారాయణ చేయాలి. మరి పాయసాన్ని నివేదన చేయాలి. అదేవిధంగా జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కోసమని యుద్ధకాండలోని 131వ సర్గ పట్టాభిషేక సర్గ పారాయణ చేయాలి. కట్టె పొంగలిని నివేదించాలి. మరి ఈ విధంగా భక్తులందరూ కూడా సంసిద్ధమయ్యి సకల కార్యసిద్ధి రామాయణ కార్యక్రమంలో పాల్గొని తమ అభీష్టములన్నీ కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణాయ